హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ వెల్కమ్ టు మై డైలీ బ్లాగ్స్. ఈరోజు అయితే నేను మార్నింగ్ వెళ్ళేసి రెడీ అయిపోయి షూటింగ్ అయితే స్టార్ట్ అయిపోయా. అండ్ అయితే మా ఆర్టిస్ట్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నా. అండ్ బైక్ అయితే సెలర్లో పార్క్ చేసేసి లిఫ్ట్లో అయితే మా మేడం వాళ్ళ రూమ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నా లగేజ్ తీసుకురావడానికి. అండ్ ఇంకా స్టార్ట్ అవ్వడానికి టైం ఉందన్నప్పుడు నేను కాసేపు అయితే అలా చెట్ల కింద అయితే కూర్చొని నేచర్ని ఆస్వాదిస్తున్నా గైస్. అండ్ మేమైతే లొకేషన్కి అయితే స్టార్ట్ అయిపోయినాం. అండ్ మనమైతే లొకేషన్కి రీచ్ అయిపోయాం గైస్. అండ్ లొకేషన్ నేమ్ వచ్చేసి లావిష్ మ్యాన్షన్. అండ్ ఇది ఇక్కడైతే ఎక్కువ సీరియల్ షూట్స్ అయితే జరుగుతూ ఉంటాయి. ఇదే మనం షూటింగ్ చేయబోయే హౌస్. ఈ హౌస్ని చాలా సీరియల్స్లో అయితే చూసే ఉంటారు. అండ్ మనం వచ్చి రాగానే మా మేడం వాళ్ళకైతే మేకప్ అయితే స్టార్ట్ చేసేసారు, మేకప్ వేసుకోవడం. అండ్ ఈ గ్యాప్లో నేను వెళ్ళి టిఫిన్ చేయడానికి అయితే వెళ్తాను గైస్. అండ్ టిఫిన్ చేయడానికి వచ్చేసరికి టిఫిన్ అయితే ఇంకా రెడీ అవ్వలేదు. అండ్ ఇది వచ్చేసి మా ప్రొడక్షన్ వెహికల్. అండ్ ఈ హౌస్ని ఇంకో సైడ్ నుంచి చూస్తే అయితే ఇలా అయితే కనబడుతుంది. ఇక్కడ ఒక బోర్డు కూడా పెట్టారు. నేనైతే ఏదో అలా చిన్నగా బ్లాగ్ చేయడానికి ట్రై చేస్తున్నా. అండ్ ఇంకా ఇక్కడ చూసుకున్న మా సెట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఇంకా లోపల అయితే షూట్ అయితే స్టార్ట్ అయిపోయింది గైస్. మనం అయితే లోపల వెళ్ళి చూద్దాం షూట్ అనేది ఎలా జరుగుతుంది అనేది. అండ్ మీరైతే లైటింగ్ కావచ్చు, కెమెరా డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, ఇక్కడ షూట్ అనేది ఎలా జరుగుతుందో మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు. మామూలుగా అయితే షూట్స్లో 2 కెమెరాస్ మాత్రమే వాడుతూ ఉంటాం. కానీ ఈరోజు చూసేసరికి డైరెక్ట్గా 3 కెమెరాస్ అయితే వాడుతున్నాం. ఎందుకంటే షూటింగ్ అనేది ఫాస్ట్గా కంప్లీట్ చేయడానికి, ఎంత ఫాస్ట్గా కంప్లీట్ చేయాలనుకుంటే అన్ని కెమెరాస్ అయితే వాడాల్సి వస్తుంది. మ్యాక్సిమం వచ్చేసి 1-2 మాత్రమే వాడతాం. ఇక కంపల్సరీగా ఫాస్ట్గా అవ్వాలనుకుంటే మాత్రం షూట్ 3 కెమెరాస్. అండ్ చూస్తున్నారు కదా మా యొక్క కెమెరా డిపార్ట్మెంట్ వాళ్ళ వర్క్. అండ్ బిల్డింగ్ పైనుంచి ఈ పక్క నుంచి చూస్తే కనుక మనకి ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా అయితే ఉంది మన లావిష్ మ్యాన్షన్లో. అండ్ ఇది వచ్చేసి హౌస్ యొక్క ఫ్రంట్ వ్యూ ఎలా ఉందో కూడా మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు. అండ్ ఇంకా ఇక్కడైతే మా మేడంకి అయితే చిన్నపాటి టచ్అప్ అయితే జరుగుతుంది. అంటే లైట్గా మేకప్ అనేది పోయినప్పుడు లైట్గా మేకప్ అయితే వేస్తారు, దాన్ని టచ్అప్ అని అంటాం మనం. అండ్ అక్కడ టచ్అప్ అయిపోయాక నేను ఇలా కిచెన్లోకి వచ్చి చూసాను. కిచెన్ అనేది ఎలా ఉంటుందో ఇక్కడైతే చూద్దాం మనం. కిచెన్ చూసుకుంటే మామూలు రెగ్యులర్ కిచెన్ లాగా ఉంటుంది, కాకపోతే ఇక్కడ ఉన్నది కూడా ఇది కూడా పనికిరాదు. అండ్ ఇక్కడ మనం ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూస్తే ఫ్రిడ్జ్లో అయితే ఒక థమ్స్అప్ అయితే పెట్టుకున్నాడు. తీసేద్దాం అనుకున్నా కానీ ఎందుకులే అనిపించింది, ఎలా మనం కూల్ డ్రింక్స్ తాగం కాబట్టి. అండ్ ఇది జస్ట్ అంతా సెటప్ మాత్రమే షూటింగ్కి సంబంధించింది. అండ్ ఇంకా ఈ సైడ్ నుంచి వెళ్ళి హౌస్కి ఇంకొక సైడ్ అయితే చూడడానికి అయితే వచ్చేసాను. అండ్ అలా నేను కొంచెం ముందుకు వెళ్దామని చూస్తే ఈ గ్యాప్లో కింద బండ హీట్ ఎక్కిపోయి కాళ్ళు మాత్రం బీభత్సంగా గాలిపోయి. అండ్ ఇక మాకైతే గ్యాప్ దొరికిందని చెప్పేసి నేనైతే పైన హాల్లో ఒక మూలకి చేరేసుకుని అయితే కూర్చున్నా. అండ్ నా పక్కకైతే మన హెయిర్ డ్రెస్ దాకా కూడా అయితే ఉంది, ఆరామ్సే రెస్ట్ తీసుకుంటుంది. అండ్ ఇది వచ్చేసి మన హాల్ పైన చూసుకోవచ్చు దీని సెటప్ కూడా ఎలా ఉందో. అండ్ ఈవినింగ్ షూట్ కోసం అయితే ఇక్కడ ఒక బ్యానర్ అయితే సెటప్ చేసారు, ఇంకా లైటింగ్ అయితే సెటప్ చేసుకుంటున్నారు. అండ్ హాల్లో పైన ఫ్యాన్ పనిచేయట్లేదని చెప్పేసి ఒక్కొక్కైతే మినీ ఫ్యాన్ అయితే హెడ్కి డైరెక్ట్గా పెట్టేసుకొని నిద్రపోతుంది ఆరామ్స్గా. అండ్ ఇంకా మనకు షూటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మనం వచ్చేసి ఇక్కడ కింద జరుగుతుంది షూట్ బిల్డింగ్లో. అండ్ మనమైతే మానిటర్స్ బ్యాక్ సైడ్ అయితే ఉన్నాం. ఇక్కడైతే మన యాక్టర్స్ వాళ్ళైతే కూర్చొని ఉన్నారు. అండ్ నేను అలా బయటకు వస్తే ఇక్కడైతే మన కృష్ణుడు అయితే ఉన్నాడు. బాగున్నాడు కదా అని చెప్పేసి మన బ్లాగ్లో అయితే తీసేసాను అనమాట. అండ్ అలా నేను పైనకి వస్తే మందు సెటప్, బార్కి సంబంధించిన సెటప్ అయితే ఇక్కడ ఉంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు ఈ బాటిల్స్లో ఉన్న ఏ లిక్విడ్ కూడా రియల్ మాత్రం కాదు, రియల్ మందని మాత్రం మీరైతే అనుకోకండి. అండ్ ఇక్కడైతే చాలా అన్ని రకాల బ్రాండ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే టీచర్స్ అండ్ మన మ్యాన్షన్ హౌస్. అండ్ ఇక్కడ ఏదో బ్రాండ్ ఉంది, కాకపోతే దానికి స్టిక్కరింగ్ అయితే లేదు ఎగ్జాక్ట్గా. ఇదైతే ఖాళీ బాటిల్ కూడా తాగేసాడు. అండ్ ఇది వచ్చేసి బ్లెండర్ స్ప్రైట్, గ్లెన్ ఫ్రిడ్జ్. అండ్ ఇది వచ్చేసి చివాస్ రెగ్యులర్ ఏదో ఒకటి.
అండ్ నేను ఇక్కడ బ్రాండ్స్తో బ్లాగ్ అయితే చేసుకుంటుంటే అక్కడైతే మాకైతే ప్యాకప్ అయితే చెప్పేశారు. సో గైస్ ప్యాకప్ అయిన మూమెంట్లో అందరూ అయితే వెళ్ళిపోయారు. అండ్ మీరైతే చూసుకోవచ్చు ఎలా చిందరవందరగా ఉందో. అండ్ ఈ వీడియోని లాస్ట్ వరకు చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. థ్యాంక్ యూ.